ఇప్పటి నుంచి క్రైస్తవ మతంలోకి మారినోళ్లకు ఎస్సీ హక్కులు ఉండయని సుప్రీంకోర్టు ఓ పెద్ద తీర్పు ఇచ్చింది. దీని మీద కొంతమంది మంచి పని చేసింది సుప్రీంకోర్టు, మంచి పని చేసింది అంటుంటే ఇంకొందరు ముక్కిరుస్తున్నారు తీర్పు మీద. రాజ్యాంగంలో రిజర్వేషన్లు, స్పెషల్ హక్కులు కొందరికి ఎందుకు ఇచ్చిండ్రు? దేశంలో అందరు సమానమే కాబట్టి. ఎక్కువ తక్కువలు అనేటివి ఉండొద్దు అనే కదా వెనకబడ్డోళ్ళను ముంగటికి తీసుకుపోయేదానికి రిజర్వేషన్లు అనేటివి ఇచ్చిండ్రు అనేది అందరికీ తెలుసు. అయితే మతం మారినంత మాత్రాన అప్పటి వరకు ఉన్న దరిద్రము, అప్పటిదాకున్న చిన్న చూపు పోదు కదా. మతం మారినంత మాత్రాన బతుకులేం మారాయి కదా. వేరే మతంలో చేరినందుకు హాలత్ మారిపోయి గొప్ప గొప్ప మర్యాదలు చేయరు కదా, అందరితో సమానం గారు కదా. మరి అసొంటప్పుడు మతం మారంగానే ఎస్సీలకు అప్పటి వరకు ఉన్న హక్కులు ఎందుకు పోతాయి, ఎట్లా పోతాయి? ఏ మతంలో ఉన్నా ఎన్ని మతాలు మారినా మన దేశంలో కులం పేరుతో చూసే చిన్న చూపు పోదు కదా. అసొంటప్పుడు హక్కులు ఎందుకు పోతాయి అన్నట్టు కొంతమంది గట్టిగానే మాట్లాడుతున్నారు. వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు కానీ ఏపీ హైకోర్టు మాత్రం క్రిస్టియన్ మతంలో కులాలు ఉండయి కాబట్టి వాళ్ళను తక్కువ ఎక్కువ చూసే ఛాన్స్ లేదు కాబట్టి ఎస్సీ హక్కులు ఉన్నాయి అన్నట్టు తీర్పు ఇచ్చింది అప్పట్లో. హాగో అదే తీర్పును ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే కోర్టులో చేసే వాదనలకు అది రైటే అనిపిస్తుంది కావచ్చు కానీ ఎస్సీ వర్గంలో నుంచి వేరే మతంలో చేరిన వాళ్ళకి తెలుసు కులం పేరుతోని తక్కువ ఎక్కువ చూస్తున్నారా చూస్తలేరా అనేది. ఈ దేశంలో కులం ఉన్నంత కాలము తక్కువ ఎక్కువలు అనేటివి ఉంటాయి. ఎన్ని మతాలు మారినా వివక్ష మాత్రం మారది. కాబట్టి ఇటువంటి తీర్పులు వెనకబడ్డోలను ఇంకింత వెనకకు నెట్టేసినట్టే అవుతుంది అన్నట్టు మాట్లాడుతురట సుప్రీంకోర్టు తీర్పిన్నోళ్ళు కూడా.